సో రెండో అంశం, కొండా సురేఖ ఎపిసోడ్ మీరు థరోగా పరిశీలించి విశ్లేషించే ఉంటారు, ఆలోచన చేసే ఉంటారు. ఏం జరిగింది అనిపిస్తుంది టోటల్ ఎపిసోడ్లో? ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు? అసలు అంటే ఒక మంత్రి ఇంటిలోకి పోలీసులను పంపించడం దగ్గర నుంచి ఆమె కూతురు సుష్మిత రివర్స్ అవ్వడము, ఈ పరిణామాలు, తర్వాత మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్ కొండా సురేఖని పిలిపించడం, మళ్ళీ ఆమె బయటకు వచ్చి సో వాళ్ళకి వదిలేసాము, సబ్జెక్ట్ అంతా వాళ్ళు కోఆర్డినేట్ చేస్తున్నారని చెప్పడము, ఇదంతా ఎటువైపు అంటే ఎందుకు ఈ అంటే గవర్నమెంట్లో ఉన్న వాళ్ళే ఎందుకు ప్రజల్లో పలచనైపోవాలని అనుకుంటారని మీరు అనుకుంటున్నారు? వ్యాపార దృక్పథం ఉన్నటువంటి వాళ్ళు అధికారంలో ఉంటే ఇట్లే ఉంటది. ఇదంతా పైసల కొట్లాట, కాంట్రాక్ట్ల కొట్లాట. ఇప్పుడు దక్కన్ సిమెంట్ దగ్గర ఆయన మొత్తం ఫారెస్ట్ ల్యాండ్ నే కొల్లగొట్టేసేసి దాదాపు 5,000 కోట్ల రూపాయల దాకా ఆయన దానిలోకి వెళ్ళి తీసి కథ పెట్టిండట సారు. 5,000 కోట్లు, ఒకటి కాదు రెండు కాదు. ఇవన్నీ తెలుసుకున్నటువంటి వాళ్ళు వీళ్ళు ఏం చేశారు, ఇది ఎండోమెంట్ మినిస్టర్ ఫారెస్ట్ మినిస్టర్ తన దగ్గర ఉన్నది కాబట్టినే వీళ్ళందరూ పిలుచుకొని ఒక వారం కింద కూర్చొని మాట్లాడుకున్నారు. ఇలా 2-3 అంశాలు ఏంటి అంటే, అసలు రోహిన్ రెడ్డి ఎవరండి? రోహిన్ రెడ్డికి ఏం సంబంధం? రోహిన్ రెడ్డి ద షాడో ఆఫ్ చీఫ్ మినిస్టర్. ఓకే, సో ఆ షాడోని పంపించిండు రేవంత్ రెడ్డి, షాడోని పంపించిండు. ఇవన్నీ దందాలుగా చేసేటి కంప్లైంట్స్ కూడా పోయినాయి వాళ్ళ మీద. ఇట్లా చేస్తున్నారు, ఫారెస్ట్ ల్యాండ్ ఆక్యుపై చేసి మరీ చేస్తున్నారు అనేది కూడా కంప్లైంట్స్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా పోయినాయి. అవన్నీ ఉన్నాయి, ఆ డీటెయిల్స్ అన్ని ఉన్నాయి. ఉన్నప్పుడు ఎవరు మాట్లాడాలి? ఆఫీసర్స్ మాట్లాడాలి కదా. అసలు ఈ సుమంత్ అంటే ఆయనకి ఏం అవసరము, దాంతో రోహిన్ రెడ్డికి ఏం అవసరము? ఈ పంచాయతీలల్లా వీళ్ళు కంప్లైంట్ చేసిరని చెప్పి, ఎవరు మంత్రి కంప్లైంట్ చేసిండని చెప్పి, వేం నరేందర్ రెడ్డి చెప్పిండని చెప్పి కొండా సురేఖ కూతురు చెప్పింది. కంప్లైంట్ చేసిరు, కంప్లైంట్ రెడ్డి కంప్లైంట్ చేస్తే వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చిండ్రు అనేది. ఆయనకు ఫోన్ చేస్తే నేను కంప్లైంట్ చేయలేదంట. అది ఇక్కడ జరిగింది ఏంటంటే, ఆ కంపెనీ వాళ్ళు రోహిన్ రెడ్డి అంటే ఆయనే ది షాడో చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ, ఆయనే రోహిన్ రెడ్డి రేవంత్ కు. సో ఆయనే ప్లస్ సుమంత్, ఈ ముగ్గురు కలిసి కూర్చున్నారు అనేది అయితే బట్టబయలు అయిపోయింది. ఇది ఒక బహిరంగ కూర్చున్నది బహిరంగ రహస్యం అయిపోయింది. అందులో తుపాకులు పెట్టిండ్రు అని చెప్పి తుపాకి పెట్టి బెదిరించిండ్రు అని. మరి తుపాకి ఎవరిది? ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు తుపాకి రేవంత్ రెడ్డి వేసి పంపిండని చెప్పి. ఓకే, మరి రోహిన్ రెడ్డి దగ్గర లైసెన్స్ ఉందో లేదో నాకు తెలియదు, సుమంత్ దగ్గర లైసెన్స్ ఉందో నాకు తెలియదు. రేవంత్ దగ్గర అయితే లైసెన్స్ ఉండి ఉంటుంది. మరి ఇప్పుడు రష్యాకి వెళ్ళి వచ్చిందా, జర్మనీకి వెళ్ళి వచ్చిందా, ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్తాడో మరి ఎవరు చెప్తారో మరి తెలియదు మనకు. కానీ తుపాకీ ఉండి తుపాకీ పెట్టి బెదిరించారు అనే స్థాయి దాకా ఇదేదో చిన్నగా మనం ఏదో కూరగాయల పంచాయతీ చిన్న దగ్గర ఏదో జిల్లాల కేంద్రాల్లో జరిగింది కాదు. ఇది టాప్ మోస్ట్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నటువంటి కేంద్రం దగ్గర జరిగినటువంటి అంశం ఇది. దీన్ని వీళ్ళు చూడండి అంటే ఎంత దుస్సాహసం అంటే నేను రియల్ ఎస్టేట్ కంపెనీలు వస్తే ఏంటంటే ఈ షేర్లు పార్ట్నర్షిప్లు వాటలే వాళ్ళకి ఇంకా వేరే ఏం కనిపించాయి. జనం ఎక్కడ పోతున్నారు, ఏమైతున్నది, వానికి యూరియా దొరుకుతున్నదా లేదా, లేకపోతే వడ్లు వర్షం పడితే కొట్టుకపోతున్నాయి, మూసీలో కొట్టుకపోతున్నాయి, ఇవన్నీ వాళ్ళకి అవసరం లేదు. నిరుద్యోగులు రోడ్ల మీదకి వస్తున్నారు, అవన్నీ అవసరం లేదు. కేవలం వాటాల పంచాయతీ కాడికైతే అయింది. సో దాంట్లో వీళ్ళేంటంటే నాకు ఏమనిపిస్తుంది అంటే, ఒకవేళ ఒక అంశాన్ని ట్యాకిల్ చేయాలనే కాడ ఉంటే ఒక మంత్రి ఇంటికి ఒక టాస్క్ ఫోర్స్ సబ్ ఇన్స్పెక్టర్, నీ మంత్రి, నీ క్యాబినెట్ మినిస్టర్ ఇంటికి, ఒక లేడీ మంత్రి ఇంటికి నువ్వు ఒక మామూలు ఒక సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి అతని వ్యక్తిని, ఓకే నువ్వు డీజీని కూడా పంపించదు, నీకు ఒక వారెంట్ లేదు, నువ్వు రాజ్యాంగాన్ని రక్షిస్తా, భారత రాజ్యాంగం ప్రజాపాలన నువ్వు చెప్పుకుంటూ పోజులు కొట్టుకుంటూ తిరుగుతున్నట్టు కాంగ్రెస్ నాయకులారా, ముఖ్యమంత్రి అయినా రాహుల్ గాంధీ అయినా మీరు పొద్దున్న లేస్తే అదే పట్టుకొని తిరుగుతున్నారు కదా ఇక మొత్తం. సో మీకు బైబిల్ అదే, అన్ని ఖురాన్ అదే, లేకపోతే భగవద్గీత అన్నట్టుగా తిరుగుతున్నారు కదా. సో మీకు కంత ఇంగిత జ్ఞానం లేదా? ఒక వారెంట్ అన్నా ఉండాలి మీ చేతులల్లా. అసలు కేసు ఏంది, కంప్లైంట్ ఏంది అనేది ఒక మంత్రి ఇంటికి పోయినప్పుడు ఎఫ్ఐఆర్ చూపించాలి కదా ఫస్ట్. అదే అంటున్నా, ఎఫ్ఐఆర్ కావాలి కదా. అసలు ఎఫ్ఐఆర్ ఏది, ఎఫ్ఐఆర్ ఏది, కంప్లైంట్ ఎవరు చేసి, ఒకవేళ అదంతా ఎఫ్ఐఆర్ ఉన్నది, కంప్లైంట్ ఉన్నాడు, అన్ని ఉన్నాయి అనుకో, అరెస్ట్ చేసే విధానం కూడా ఉంటది కదా. ఇప్పుడు మా ఇంటికి అట్లనే వచ్చి నోటీస్ ఏది లేదు కదా. ఏది లేకుండా నువ్వు మంత్రి ఇంటికే, నీ మంత్రి ఇంటికే. నాకు ఏమనిపిస్తుంది అంటే, అసలు నాకు మొన్నటిదాకా అనిపించింది, నన్ను అరెస్ట్ చేసినప్పుడు అనిపిస్తుంది దిక్కు చుట్టంతా థింక్ ట్యాంక్ లేదు, సెప్టిక్ ట్యాంకులు ఉన్నాయి అనుకున్నా. కానీ ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే, మంత్రి ఇంటికే నువ్వు పంపించిన తర్వాత అసలు రేవంత్ రెడ్డి తలకైనా సెప్టిక్ ట్యాంక్ అయింది అనిపిస్తుంది నాకు. సీవేజ్ ట్యాంక్, సెప్టిక్ ట్యాంక్. నేను చాలా హార్ష్ గా మాట్లాడుతున్నా, కానీ ఎందుకంటే నాకు ఇన్సల్ట్ అనిపించి మాట్లాడుతున్నా. నువ్వు ఒక లేడీ మంత్రి ఇంటికి రాత్రి పూట నువ్వు పంపించడు, పోలీసు వాళ్ళని పంపించడు ఎక్కడిది? అది టాస్క్ ఫోర్స్ ఒక చిల్లర వ్యవహారం లేక ఏదో రోడ్ సైడ్ రోమియోలను లేకపోతే చిన్న పాకెట్ ప్లేయర్ల వాళ్ళ దగ్గరికి పంపించినట్టుగా, వాడు ఏటో పారిపోతాడు అన్నట్టుగా.
ఇప్పుడు ఆమె కూడా ఆమె ఎమ్మడి పెట్టుకోవాల్సిన అవసరం కూడా ధైర్యం ఉంటే డీజీ దగ్గరికి ఆయన తీసుకొని పోనుండే. డైరెక్ట్ మంత్రి కూడా కొండా సురేఖ కూడా సుమంత్ ఆడనే ఉండాలి, లేకపోతే నీకు అంత ఇబ్బంది అనిపిస్తే డైరెక్ట్ డీజీ దగ్గర పోయి కూర్చోవాలి. ఏం కంప్లైంట్ ఏమున్నది, దేంది, ఏం జరిగింది, ఏమైంది అనేది నువ్వు క్లియర్ కట్ ఆడ మాట్లాడాలి కదా. ఈమె కూడా దాన్ని పట్టుకొని దొంగతనం చేసినట్టు ఆమె బోర్డు ఏందో నాకు కూడా అర్థం కాలేదు. ఎంత అంటే ఏంటంటే ఇది ఒక చులకన లెక్క. ఇప్పుడు లంప్ అండ్ బ్యాచ్లు పనిచేస్తున్నాడు, తలకాయ ఉన్న వాళ్ళు ఎవరు ఇట్లా చేయరు నాకు తెలిసి. ఈ లూప్ లైన్ ఉండాల్సిన వాళ్ళందరినేమో తీసుకొచ్చి మెయిన్ స్ట్రీమ్ లో పెట్టి నేను ఆఫీసర్లందరినీ. మరి నీకు ఎవరు అడ్వైజ్ చేస్తున్నా మరి ఈయన కూడా అంటే ఈ పైసలు ఈ అధికార అహంకారం తలకాకి ఎక్కిందేమో తెలుస్తలేదు. కానీ గింత దారుణంగా బజార్లో ఎవడన్నా పరువు తీసుకుంటాడు? అసలు ప్రభుత్వం పరువు వాళ్ళే తీసుకుంటారు. వాళ్ళు ఆయనకు మనీ మాఫియా మనీ మానియా ఉన్నట్టున్నది రాహుల్ గాంధీకి. రేవంత్ రెడ్డి పైసలు పంపించగానే అవి మంచిగా వేసుకొని బీఆర్లా అక్కడిక్కడ తిరుక్కుంటూ ఆయన కూర్చున్నాడు పక్కకు. ఇప్పుడు చాలా మంది అడిగిర్రు, అరే మన రేవంత్ రెడ్డికి బాగా పతర పెరిగినట్టున్నది భయ్, అటు పక్కకు ప్రియాంక గాంధీ, ఇటు పక్కకు రాహుల్ గాంధీ, నడి మధ్యలో మనోడు రేవంత్ రెడ్డి ఉన్నాడు. అరే ఎంత ఏం లేదు ఆయన, ఇవన్నీ పంపించిండు, సార్ ఈడ చదివి ఆడ పంపించిండు అని. అంటే నేను ఏమంటున్నా అంటే ఎందుకు ఇంత హార్ష్ వర్డ్స్ వాడుతున్నా అంటే నాకు కూడా సెప్టిక్ ట్యాంక్ అనే ఎందుకు వాడుతున్నా అంటే ఎవరన్నా అంటే కూసున్న కొమ్మను కొట్టుకోరు. ఇప్పుడు కూసున్న చెట్టు నరుకుతుండే మొన్నదానికనే ఇప్పుడు ఏర్లతో సహా వీక్ పడేస్తుండే. ఇప్పుడు నీకు హైడ్రా తీసుకొచ్చినావు, పేదోళ్ళ పొట్ట కొడుతున్నావు, పేదోళ్ళకి ఇల్లు లేకుండా చేస్తున్నావు. ఒక సంవత్సరాలు వాళ్ళు కష్టపడి జమ చేసుకున్న పైసలు నీ ప్రభుత్వమే పర్మిషన్ ఇస్తుంది. ఇలా కరెంటు పర్మిషన్ ఇస్తాడు, ఇరిగేషన్ వాడు పర్మిషన్ ఇస్తాడు, మున్సిపాలిటీ వాడు పర్మిషన్ ఇస్తాడు. వాళ్ళకే మేరుకుంటది పాపం తెలియక. ఉన్నోని ఎవరిని కొడతలేడు, కానీ పేదోళ్ళ పొట్ట ఒదిక్కు వీళ్ళని కొడుతున్నావు. నిరుద్యోగులను ఆగం చేసి పడేస్తున్నావు. యూరియా అయ్యాక ఇంటికి పోతే తిడుతున్నారు ఎవరైనా కానీ. ఇప్పుడు ఇటువంటి పని మొన్న నీళ్ళు వదులుతాడు పోయి, నాకు అర్థం కాదు. నీళ్ళు ఏం చెప్పకుండా జనాలకు చెప్పకుండా అంటే ఏంది అసలు ప్రభుత్వం నడిపిస్తున్నావా నువ్వు? నీ పైశాచికత్వం ఏంది, నీ రాక్షసత్వం ఏంటి? ఇది వాళ్ళకు మధ్య పడక కోఆర్డినేషన్ లేక జరుగుతుందా? నేను తెల్లారి కూడా మాట్లాడినా, ఇటు కొంతమందితో మాట్లాడితే ముఖ్యమంత్రిని అడిగితే నాకు తెలియదు ఎవరు పంపించారు అని అంటున్నాడు. వేం నరేంద్రని అడిగితే నాకేం తెలుసు అంటున్నాడు. ఉత్తమ్ కుమార్ నేను కంప్లైంట్ ఇవ్వలేదు అంటున్నాడు. డీజీపీని అడిగితే నాకు తెలియదు పోలీసులు ఎప్పుడు పోయిరని ఆయన అంటున్నాడు. సేమ్ ఇప్పుడు నన్ను అరెస్ట్ చేసినప్పుడు అంతే కదా, సేమ్ నన్ను అరెస్ట్ చేసినప్పుడు సేమ్ ఇట్లా ఏసీపీ నాకు తెలియలేదు అంటుండు కదా. అసలు ఏం కంప్లైంట్ మరి పృథ్వీరాజ్ అంటున్న దగ్గరికి ఇంటికి వెళ్ళి ఎట్లా తీసుకుపోయినారు? ఇప్పుడు తన దగ్గర కూడా నాకు తెలియదు నీకు తెలియదు అంటే రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నా నాకు అర్థమైతే లేదు. ముఖ్యమంత్రి గిరి చేస్తుండా, లేకపోతే ఆయన ఇంటి చుట్టూ గార్డెనింగ్ చేసుకుంటా గడి వీక్తుండా? ఆయన జూబ్లీహిల్స్ ఇంట్లో ముంగడ పార్క్ చేసుకున్నాడు కదా, ఆ పార్క్ లో ఏమన్నా పొద్దుగా లేచి పూలేరుతుండా? ఏం చేస్తుండే ఈయన హోంమంత్రి? నీ చేతులు లేదనుకో, ఎవరు చేతులు లేరు, ఎవరు పంపించిన ఆఫీసర్ ను డిస్మిస్ చేయండి, లేదు నువ్వు రిజైన్ చేయి. ముఖ్యమంత్రి నేను అన్ఫిట్, నా మంత్రిత్వ శాఖల నేను ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నా మంత్రి ఇంటి మీదకే నేను చూస్తున్నటువంటి పోర్ట్ఫోలియోకి వెళ్ళి ఒక పోలీస్ డిపార్ట్మెంట్ సబ్ ఇన్స్పెక్టర్ పోయి ఇంటి ముంగట ఒకసారి కాదు 2 సార్లు పోయి గొడవ చేసి అరెస్ట్ చేస్తాను పోయినందుకు సిగ్గుపడుతున్నా, అవమానపడుతున్నా, నాకు శాతనైతే లేదు. నేను గుంపు మేస్త్రి పని అనుకున్న దీన్ని, ఇది గుంపు మేస్త్రి పని కాదు, దీనికి జర తలకాయ ఉండి చేయాల్సిన పనే, ఇది ఉంటే తటపార పట్టి చేసే పని కాదని ఆయన చెప్పిన చాలా చిన్నగా అల్ట్రా సీరియస్ ఇష్యూను, ఒక 4 కోట్ల ప్రజల భవిష్యత్తుకు సంబంధించినటువంటి తెలంగాణ గౌరవాన్ని నిలిపేటువంటి పొజిషన్ లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి దీన్ని ఒక తాపి మేస్త్రి, గుంపు మేస్త్రి అనే దానికాడికి తీసుకొచ్చి కంపారిజన్ చేసి చెప్పింది చూసినావా? నువ్వు దానికి పనికిరావు నాయన, దీనికి పనికిరావు, నువ్వు ఆ రియల్ ఎస్టేట్ దందాలు చేసుకుంటుండే కరెక్ట్ అని రిజైన్ చేసి ఇంట్లో కూర్చోవాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఏది బోత్ ముఖ్యమంత్రికి పదవికి రిజైన్ చేయాలి, ఫస్ట్ హోమ్ మినిస్టర్కి రిజైన్ చేయాలి, పొద్దుగాల సాయంత్రం ముఖ్యమంత్రి పదవికి రిజైన్ చేస్తే చాలా టూ మచ్. ఇది ఒక మంత్రి ఇంటికి పోయి చాలా వ్యాలిడ్ పాయింట్స్, ఆ ఇష్యూలో చాలా వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి. అంటే నువ్వు ఒక మంత్రినే నువ్వు అట్లా చేయగలిగినప్పుడు రాజకీయం కూడా నేను ఇంకో మాట చెప్తా, ఒకవేళ నిజంగా కూడా రాజకీయంగా తనను తీసేయాలని అనిపించింది అనుకో, ఇంకా సమంతన్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు తీసేస్తే ఎవరు అడగకపో కూడా ఈయన కూడా అడ్వైజ్ ఇస్తాడు కూడా లేడా నాకు అర్థమైంది. ఒకవేళ ఆయనకు ఉన్నది అనుకో లోపల మనసులో తీసేసేయాలి అనుకున్నాను, జిల్లా అందరూ కూడా వ్యతిరేకంగా ఉన్నారు అనిపించింది అనుకో, అప్పుడు తీయాలి కదా. నువ్వు ఇప్పుడు బట్టి నువ్వు ఇళ్ల మీదకి వచ్చి నువ్వు పట్టినాక అంటే నీకు రాజకీయ పరమైన పరిణితి ఎంత ఉన్నది అనేది చిన్నగా అర్థమవుతుంది. ఇప్పుడు ఆమె ఏం టచ్ చేయగలుగుతారు? ఇప్పుడు ఆమె అఫెన్స్ లో ఉంది, అవుట్ రైట్ ఉంది. నీ సిస్టమ్ ఇప్పుడు కథమైపోయింది. ఈయనది కూడా ఏం లేదు, ఈయన పతర్ అయిపోయింది, ఈయన క్లోజ్. ఈయన ముఖ్యమంత్రి ఉట్టిదే, అదంతా రోల్డ్ గోల్డ్ ఆర్నమెంట్ లేక రోల్డ్ గోల్డ్ కూర్చుంది, రోల్డ్ గోల్డ్ పవర్ అనేది అర్థమైపోయింది. నువ్వు ఏదైనా పామర్ల మీద చూపించాల్సిందే నీ సిపాయిగిరి కానీ అయిపోయింది. అంటే వ్యూహంలో క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు గన్ అనే కాడికి వచ్చినప్పుడు ఎవరికి గన్ అనేది తేల్చాలి కదా ప్రజలకు కూడా. అంటే దీన్ని ఏం చేస్తారంటే ఇక అయిపోయింది, ఇది టీ కప్పులో తుఫాను లెక్క అనే లెక్క తీసుకొస్తారు రేపు పొద్దుగాల. సో అట్లా కాకుండా జనానికి కూడా తెలియాలి అసలు ఏం జరిగిందని జనానికి తెలియాలి. ఎందుకు ఒక మంత్రి ఇంటికి పోలీసు వాళ్ళు పోయినరు చెప్పు, ఎవరు గన్ను పెట్టి బెదిరించారు రేపు జనానికి కూడా తెలియాలి. ఆ గన్ను ఎవరిది, బెదిరించిన వాళ్ళు ఎవరు, దీన్ని అనుకున్నటువంటి లావాదేవీలు ఏంటి, వాటాలేంటి, దీని ప్రజలకు నష్టం ఏంటి? లావాదేవీల లింక్ అంటే మనం కొంత ఇన్వెస్టిగేట్ చేసే ప్రయత్నం చేస్తే యాక్చువల్గా ఈ టోటల్ డక్కన్ సిమెంట్స్ మీద సురేష్ అని ఒక అబ్బాయి, ఒక వ్యక్తి కొట్లాడుతున్నాడు.
నేను 1 year బ్యాకే ఇంటర్వ్యూ చేసిన తనని. సో ఆ ఇంటర్వ్యూ కూడా మనం ఇవాళ కూడా ప్లే చేయడం జరిగింది మళ్ళీ. సో తనకి నిన్న నేను ఫోన్లో మాట్లాడినా, మేబీ ఇవాళ రావాలి. తను క్లియర్గా చెప్తున్నాడు, అఫ్ కోర్స్ నాకు సుమంత్ ఫోన్ చేసిండు, సుమంత్ని కలిసిన, దాని తర్వాత రోహిన్ రెడ్డిని కల్పించిండు, రోహిన్ రెడ్డికి మొత్తం డాక్యుమెంటేషన్ ఇచ్చిన, ముఖ్యమంత్రికి ఇస్తా అని చెప్పిండు. వేం నరేందర్ రెడ్డిని కలిసిన, వేం నరేందర్ రెడ్డిని కలిస్తే ఖర్గేకి చెప్తా అన్నాడు. సో ఆయనకు అన్ని డాక్యుమెంటేషన్స్ ఇచ్చిన. ఇంకా చాలా మంది లీడర్లు ఫోన్ చేసి డాక్యుమెంట్ అని అడుగుతున్నారు. అంటే అందరికీ ఆయన మంచి భోజనం పెడుతున్నాడు. వాళ్ళు తీసుకొని ఎవరి ప్లాన్ లో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ రోహిన్ రెడ్డి ఉన్నట్టే కదా బరాబర్. అందుకే నేను ఓపెనింగ్ స్టేట్మెంట్ చెప్పింది, వాటాల పంచాయతీ, దీంతో ప్రజలకేం సంబంధం లేదు, ప్రజల ధనాన్ని ఎట్లా లోపలికి వేయాలనేది. ఈ నుంచి కార్గే దాకా వీళ్ళకి లింకులు ఉన్నాయి. ఓకే, కార్గే దాకా ఎవరు వాటాలు పోవాలో వాళ్ళ వాటాలు పోతాయి. ఈ వాటాల పంచాయతీ దగ్గర వచ్చినటువంటి కిరికిరే తప్ప ఇది వేరేదేం కాదు. ఇప్పుడు ఇలా ఇంకొక కోణం కూడా ఉన్నది. ఇప్పుడు ఆయన ఏం చెప్పి, ఆ అమ్మాయి ఏం చెప్పింది, 71 కోట్ల దేనికి పొంగులేటి కాంట్రాక్ట్ అని చెప్పని. నాకు 70 కోట్లతో నాకేం పని అని చెప్పాను. అసలు కాంట్రాక్టర్లు, మందు దందా చేసేటోళ్ళు, లేకపోతే ఈ హాస్పిటల్, ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ కావచ్చు, ప్రైవేటు స్కూల్స్ కావచ్చు, ఇసుక దందాలు చేసేటోడు కావచ్చు, ఇటువంటి మాఫియా అందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రులు అయితే దరిద్రానికి గిట్లనే పాడైతుంది. వాళ్ళకు పైసలు ఇది తప్ప ఇంకోటి ఏముండదు. ఎంత బహిరంగంగా మాట్లాడతారు. ఇప్పుడు వీళ్ళు కూడా మా మనిషికి వచ్చింది కాదని అని డిపార్ట్మెంట్ చేంజ్, నీ మనిషికి ఎట్లా వస్తుంది? నువ్వు ఏం పొజిషన్ లో, మంత్రులకు అవన్నీ కాన్స్టిట్యూషనల్ పొజిషన్ నుండి నా ఊళ్ళోకి నేను ఇచ్చుకుంటా అని చెప్తారు. అసలు అంటే వాళ్ళకి అంతా కూడా లేదు అసలు. అంటే ఇదంతా ఇప్పుడు బహిరంగంగా దే ఆర్ ఫైనాన్షియల్లీ రేపింగ్ తెలంగాణ. ఈ పాలిటిషియన్స్ మొత్తం ఫైనాన్షియల్ గా రేపింగ్ తెలంగాణను. తెలంగాణ రక్తం ఓడుతున్నది. వీళ్ళు మాత్రం విలాసాలకు పోయి ఈ పంచాయతీలు చేసుకుంటున్నారు. కానీ జనం మాత్రం వాస్తవాలు తెలియాలి ఇవన్నీ.